అందరికీ నమస్కారం. నేనండి మీ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నాను. ముందుగా నార్వే తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ముఖ్య గమనిక, ఈ స్కిట్లో కనిపించే పాత్రలు కానీ సంఘటనలు కానీ పూర్తిగా కల్పితం కానీ, వాటి ద్వారా ఒక వ్యక్తికి కానీ సంస్థకి కానీ సమాజానికి కానీ అలాగే ఒక వర్గానికి కానీ ఏమైనా కోరికలు కనిపించినట్లయితే అది యాదృచ్ఛికం మాత్రమే. ఈ నాటకంలో కల్పించిన భర్త ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. రిహార్సల్ అప్పుడు కానీ గ్రూప్ డిస్కషన్ అప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు మల్లేశ్వర్. నాకు పెళ్ళయింది. నేను మార్గదర్శిలో చేరాను. నాకు ఒక సంఘం ఉంది. దాని పేరే భార్య బాధితుల సంఘం. అంటే మీకు హెల్ప్ చేస్తున్నాను సార్. కరెక్ట్. కానీ ఇది జనతా గ్యారేజ్లా కాకుండా ఇక్కడ అన్ని సమస్యలకు ప్రిపేర్ చేయబడి రిపేర్ కాదు అని నాకు చెప్పడం వచ్చాను. ఈయన పేరు ఆది. ఈయన నా అసిస్టెంట్ కమ్ అభ్యర్థి కమ్ బాధిత. సార్ అడిగాడు. చెప్పండి రామకృష్ణ గారు. బాడు కొడుతుంది సార్, చీతగా బాధిస్తుంది సార్. చూడండి, భార్య బాధిత మహాశైల, మన సంఘంలో కొన్ని రూల్స్ ఉన్న విషయం మీరు మర్చిపోవద్దు. మనం ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్గా చెప్పాలి. ఉదాహరణకి, ఏది మీ సమస్య ఒక్కొక్కటిగా చెప్పండి. మా ఆవిడ ఏం చేస్తుంది, నన్ను కొడుతుంది సార్. మా ఆవిడకి నేను ఏం పని చేసినా భుజం తట్టినా అవ్వాలి. కానీ ఒక్కోసారి నా భుజం బదులు నా బుగ్గు ఉంటుంది. అమ్మా, కానీ ఒక్కసారి నా కూతురు సెలవు తీసుకొని బుగ్గకి డ్యూటీ అప్పచెప్పింది. కొన్నిసార్లు బుగ్గ ఓవర్ టైం కూడా చేయొచ్చు సుమండి. నెక్స్ట్, మా ఆవిడ నాకు శిక్షణ మరియు క్రమశిక్షణ స్కీమ్లో వ్యాయామ సలహాలు సూచనలు దగ్గరుండి తను ఎంతో శ్రమపడి రక్తాలు చిందించి అఫ్కోర్స్ మీరే సరైన దారిలో నడిపిస్తుంది. అబ్బా, దాని చూపిన దేవత సార్ మీ ఆవిడ. అదే మీ ఆవిడ. ఇంకొన్నిసార్లు ఆ దేవత చేతిలో చీపురు చపాతి కర్ర ఉంటుందండి. అలాగే ఆమె చేతిలో చీపురు ఉంటే శుభ్రతకి, చపాతీ కర్ర ఉంటే శిక్షణకి. అంతే అంటారా? అంతే సార్. ఇదంతా పాజిటివ్ టచ్ మాత్రమే. పాజిటివ్ పాజిటివ్. ఏంటి రామకృష్ణ గారు, అలా కూర్చోండి. మల్లి గారు మా ఆవిడ తిప్పుతోంది సార్. నోటికొచ్చిన మాటలు చెప్తోంది సార్. మీరే మా ఆవిడతో మాట్లాడి నా జీవితాన్ని బాగు చేయాలి. చూడండి దినేష్ గారు, నన్ను కూడా చెప్పనివ్వండి మల్లి గారు. ఇక్కడ సంసారాన్ని బాగు చేయాలి అంటే భార్యలకి రిపేర్ చెయ్యం, మీ మాటల్ని రిపేర్ చేస్తాం, మీ చెవులను ప్రిపేర్ చేస్తాం. అబ్బే, మీరు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు సార్. మన సంఘం రూల్ ఏంటి? ఏదైనా పాజిటివ్గా చెప్పాలి. అందుకే ఇలా చెప్పండి. మా ఆవిడ తిట్టడం కాదు, మా ఆవిడ నాలో ఉన్న లోపాలన్నీ ఫ్రీగా గుర్చేస్తుంది సార్. అలాగే మా ఆవిడ నోటికొచ్చిన మాట్లాడుతోంది కాదు, నా భవిష్యత్ కోసం ఇచ్చే సూచనలని గొప్పగా చెప్పాలి సార్. మనం బాగుపడటం కోసం బాధపడటం కాదు సార్. నో రిపేర్, రెడీ ఫర్ ప్రిపేర్. ఇది బాధపడితే ఇక బాధపడు. మొత్తం అర్థం అయిపోయింది సార్. నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా ఆవిడికి చాలా మెమరీ పవర్ ఉంది సార్. ఆమె మహామేధావి సార్. ఆమె మేధావితనమంతా నాపైనే ధారపోస్తుంటుంది సార్. ప్రతిరోజు 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 చెప్పవయ్యా, ప్రతిరోజు. చక్కగా ప్రమోషన్ చేస్తున్నాం, మధ్యలో ఈ మోషన్ వద్దు బాలాజీ. చెప్పండి, ఏం జరుగుతోంది ప్రతిరోజు? అన్ని తెలివితేటలున్నా కొంచెమైనా సిగ్గుపడకుండా నాకు రోజు లైవ్ డెమో క్లాస్ ఇస్తుంటుంది సార్. ఫీజు లేకుండా నా బూజు వదలబడుతుంది సార్. అంటే ఆవిడే మీకు ఏకైక టీచర్ అన్నమాట. మీరే తనకి ఏకైక స్టూడెంట్. రోజు క్లాసులు, ఫుల్ సిలబస్, ఎవ్రీడే సేమ్ టాపిక్
రిపీట్. సూపర్ సార్. అదేంటి సంగతి? ఇప్పుడు చూడండి, ఉగాది పచ్చల్లో బెల్లం పాకలాగా ఎంత హాయిగా ఉందో జీవితం. అంతే హాయిగా. రండి సార్, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ. రండి గోపాల్ గారు, మీరేనా? మీరేంటి ఎలా వచ్చారు? ఏంటి గోపాల్ గారే, మీరు కూడానా? మీకేం కష్టం వచ్చింది సార్? నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఏ ప్రాబ్లము లేదు. అన్నిసార్లు చెప్పారంటే ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నారు. ఏంటి ఎడకారమా? చమత్కారం. అంధకారంలో ఉన్నాండి ఇక్కడ. అయ్యో, మీ ఆవిడ మమకారం ఎక్కువ విన్నావే. కొంచెం ఈ కారం కూడా ఎక్కువే, ఇది వినలేదా? గొడ్డుగారం తిన్నట్టు ఆ కట్టి నిండా నీళ్ళేటండి. గోపాల్, ఏమైంది? అబ్బా ఆపండి, ఈ కారాలు కూడా ఏంటి? ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. చెప్పండి గోపాల్ గారు, మీరు రాక కారణం. నాకేం ప్రాబ్లం లేదు సార్, కానీ మా ఆవిడకి మాత్రం మీ ఆవిడకి మాత్రం బోరు కొడుతుంది సార్. గోపాల్ గారు, ఏంటి మీరు అన్నమాట? మీ ఆవిడకి బోరు కొడుతున్నారు. సార్, మీ బాధ పగడు కూడా రాకూడదు సార్. బోరంటే మీరు అనుకున్నట్టు నాపే బోరు కొట్టడం కాదు. మరి రీసెంట్గా ఇల్లు మారామండి. అంతకుముందు తెలుగు వాళ్ళు ఉండేవాడు. ఇంటి వరకును బోర్డు చాడీలు గాసిప్స్ ఉండేవి. ఈ మధ్య ఇల్లు మారిన తర్వాత నార్వేజియన్స్ మధ్యలో పడ్డాం. వాళ్ళు మాట్లాడటమే ఎక్కువ, చాడీలు గాసిప్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? నోసుకోకు. అందుకే ఏమైనా న్యూస్ దొరికితే విని ఆమె చెప్పాలి. న్యూస్ సార్, ఈ న్యూసెన్స్ ఏంటయ్యా? ఐ మీన్, ఈ కొత్త ఆలోచన ఎందుకు వచ్చింది ఆవిడకి? ఎగ్జాక్ట్లీ ఇలా అడిగానని నా షర్టు వెనకాల కొత్త డిజైన్ వేసి పంపించింది. ఇన్ని దెబ్బతిన్నా కూడా నువ్వు ఇలా ఇక్కడి వరకు సింగిల్గా వచ్చావు అంటే నువ్వు నిజంగానే సింహాన్ని. నేను మాత్రం ఎదుగురుకుంటాను. అబ్బా, ఏం చేశారండి? ఏదైనా చేయాలని బాగా ఆలోచించి ఇక్కడికి వచ్చాను. చేద్దాం చించేద్దాం. ముందు ఇక్కడ కూర్చోండి. ఏం జరిగింది వెంకట్? ఎందుకంత ఆవేశం? వామ్మో, ఎందుకంత ఆవేశం వెంకట్ గారు? అంతా ఓకే కదా? ఏంటి, మీ ఆవిడ కొట్టారా? ఏంటి, మీ ఆవిడనే కొట్టారా? మరి మీ ఆవిడ ఏమి అనలేదా? నువ్వు నా బతుకు. ఇప్పటి వరకు మా ఆవిడ నేను ఏం అనలేకపోయాను. మీరు మాత్రం మీ ఆవిడ నోరు ఊహించారంటే ఇక్కడ నుండి మన భార్య బాధ్యత సంఘానికి నేను కాదు ప్రెసిడెంట్, మీరే ప్రెసిడెంట్. ఇంతకీ ఎక్కడ కొట్టారు? అలమేదా, మీ ఆవిడకి ఏమీ కాలేదా? ఐ మీన్, బతికే ఉందా? ఎలా ఉందో చూడలేదా? ఏంటి, పడుకున్నప్పుడు కొట్టారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా కళ. ఏంటి, మీరు ఇప్పుడు చెప్పిందంత కళ? ఇంకా నయం, మీకు నార్వేలో సన్మానం చేసేసి గజారోహణం, గంట పెండేలతో పాటు కోయి డాన్స్ కూడా ప్లాన్ చేసేసుకోవాలి. అంటే మీ ఆవిడకి రాడ్తో కొట్టడం కనొచ్చిందా? బే బే బే. ఏంటి ఇదంతా కళ? ఇదంతా కళనా? ఆయన క్లారిటీతోనే కొట్టారు సార్, కానీ కల్లో కొట్టారు అంతే. ఉంచండి. అయినా మీరు లేట్ సార్, కల్లోనే కొట్టారు.
మాకు ఆ అవకాశం కూడా కనిపించట్లేదు. వెళ్తున్నారా? అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? బే 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 పడుకుంటారా? సూపర్ సార్, ఈసారి ఏదో చాలా పెద్ద ప్లానే చేసినట్టున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళి మన ప్రతిష్ట కాపాడి రండి. బే బే ఏమండి ఏమండి మల్లేశ్వరరావు, అసలు మీ ఆవిడ తిరిగి వచ్చా? అవును, మా ఆవిడ తెలుగు రాదు కదా, నేనెందుకు భయపడాలి? రామకృష్ణ, మీ ఆవిడ ఇండియా వెళ్ళింది కదా, మీరెందుకు భయపడుతున్నారు? అవును కదా, మా ఆవిడ ఇండియా వెళ్ళింది కదా, నేను ఎందుకు భయపడుతున్నాను? మీ ఆవిడ జాబ్కి వెళ్ళింది కదా. అవును సార్, నా రైతు జాబ్కి వెళ్ళింది కదా, నేను ఎందుకు భయపడుతున్నాను? అవును కదా, మన ఆవిడ జాబ్కి వెళ్ళారు కదా. వామ్మో, ఈ యావండి అనే పిలుపుని చూశారు, చాలా భయంకరమైన సుమండి. అబ్బే, నేనేం భయపడట్లేదు ఆది గారు, నాకేం భయం లేదు. ఏదో టెంపరేచర్ కొంచెం డౌన్ అయినట్టుంది అంతే. బాలాజీ, మీరొక్కరే భార్యాభార్యల సంఘానికి సరైన న్యాయం చేస్తున్నారు సార్. అలా చాలా పాజిటివ్గా తీసుకుని జీవితాన్ని ఇలా కానిచ్చారు. ఏమంటారు ఆది గారు? బాలాజీ గారు బాగానే కవర్ చేశారు, కానీ మీ ఆవిడే కాల్ చేస్తున్నట్లుంది, చూడండి. ఓడమ్మ కూడా మావిడే నా కొంప కొల్లేరైపోయింది ఆయన. హలో హలో హలో. ఆల్ మై డియర్ భార్యాభార్యల సంఘం సోదరులారా, మా అందరి బాధల పరిష్కారం కోసమే నేను ఈ చాట్ జీపీటీ తీసుకొచ్చాను. ఈమె మీ అందరి డౌట్స్ తీరుస్తుంది. మా ఆవిడ కొడుతుంది. జీవితంతో ఆడుకుంటుంది. ఆగండి. మీరు ఇంత తొందరపడి చాట్ జీపీటీని కన్ఫ్యూజ్ చేయండి. ఏం అడిగినా ఎలా అడిగినా ప్రశాంతంగా డీటెయిల్స్ అని ఊసిపించినట్లు అడగాలి. చూడమ్మా, చాట్ జీపీటీ మాది భార్యాబాధితుల సంఘం. మాకు కొన్ని చిక్కులు, సమస్యలు, సమోసాలు ఉన్నాయి. మీరు కొంచెం డీటెయిల్గా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారని మిమ్మల్ని సంప్రదిస్తున్నాం. మా మొదటి ప్రశ్న శ్రీ గోపాల్ గారు అడుగుతారు. మా ఆవిడ నన్ను తిడుతుంది, కొడుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి? సబ్స్క్రిప్షన్ ఏది మళ్ళన్నా? అయినా ఇసొంటి ఇంటి సంసారాలు తీరవనికి మా పాలసీలు ఒప్పుకోవే. అదేంటి మల్లేశ్వరరావు గారు, చార్జీపీటీ తెలంగాణలో మాట్లాడుతుంది? లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చుండొచ్చు. ఇప్పుడు సమస్య అది కాదు కదండి గోపాల్ గారు. అలా కాదు గోపాల్, చాట్ జీపీటీ చాలా తెలివైంది. సో క్వశ్చన్ అలా కాదు, ఇలా అడగాలి. చూడమ్మా చాట్ జీపీటీ, ఒక సమస్య వచ్చిందన్నమాట. నువ్వు అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తావు కదా. అన్ని చక్క పెడితే నేను దేవుడిని అయితా గానీ చాట్ జీపీటీని ఎందుకైతేనే జర చెప్పు. అలా కాదమ్మా, మన గోపాల్ మరియు రామకృష్ణ వాళ్ళ భార్యలు వాళ్ళని ఏదో అలా చేతితో పడుతున్నారన్న. అలా పట్టకుండా ఉండాలంటే నీ పరిష్కారం ఏంటి? అన్నా, నువ్వు సబ్స్క్రిప్షన్ కొనవు, భార్యాభారతుల సంఘం అని పేరు పెట్టి నన్ను గుంజుకొచ్చిన వాళ్ళకి యథావ జీవితం సాగు కొడుతుండ్రు నన్ను. ఒకడు నల్లి బొక్క ఎట్లా వండాలని అడుగుతాడు, ఒకడు పోరిని ఎట్లా పట్టాయించాలని అడుగుతాడు. ఇంకా నాతో కాదే మీ ఇంట్లో సంసారం తేల్చుడు. అర్థం చేసుకోరి జరా. నేను పోయి క్లాడ్ దాంతో తేల్చుకోవాలి ముందు. అదేంటి సార్, ఇది గుర్తు తిడుతుంది. దీనికంటే మా ఆవిడే బెటర్ సార్. నాకు పీకిన వీకెండ్కి మంచి బిర్యానీ పెడుతుంది. ఈ చార్జీపీటీ వర్షం ఏదో చాలా వేడిగా ఉంది, దీనికంటే మా ఆవిడ చాలా బెటర్ సార్. క్లాస్ పీకినా, నన్ను పీకినా, చుట్టూ ఎవరూ లేకుండా ఒకవేళ ఉన్నా తిట్టామా లేదా అన్నట్టుగా తిరుగుతుంది, కొట్టామా లేదా అన్నట్టుగా కొడుతుంది. ఇంకోసారి మన ప్రాబ్లమ్స్ ఇంకెవ్వరికీ చెప్పకూడదు. కొన్నిసార్లు మా ఆవిడ దేవతలా కనిపిస్తుంది సార్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నాయన? మన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చిన్నది. అందుకే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. కూర్చోండి. మా ఇంటి సమస్యలకి మీరే పరిష్కారం చూపించాలి స్వామీజీ. అలా పరిష్కారాలు చేసేవాడిని అయితే నేను ఇలా స్వామీజీగా ఎందుకు మారుతాను నాయన? అలా కాదు స్వామీజీ, నా వైఫ్ నాకు అర్థం కావట్లేదు.
దీని గురించి ఒక చైనీస్ కవి ఏమన్నాడో తెలుసా నాయన? ఏమన్నారు స్వామి? మీకేమైనా అర్థమైందా నాయన? మీకేమైనా అర్థమైందా జనులారా? వైఫ్ కూడా అంతే, ఎవరికి అర్థం కాని దాన్నే వైఫ్ అంటారు నాయన. చూడండి నాయన, ఇక్కడ సాహిత్య హనుమ అని ఇద్దరు భార్య భర్తలున్నారు. చూడు నీ పుట్టినరోజుకి మంచి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. ఈ డైమండ్ నెక్లెస్ ఏంటి వైట్ గా ఉంది? నాకు పింక్ అంటే ఇష్టం అని తెలుసుగా. పింక్ డైమండ్ నెక్లెస్ తీసుకొస్తే మీకు సొమ్మే పోయింది. పింక్ పింక్ డైమండ్ నెక్లెస్ తీసుకురావాలా? నాయన, మనకి పెళ్ళై జీవితం ముగిశాక మనం పైకి పోయాక అక్కడ స్వర్గం నరకం అని రెండు ఉంటాయి. ఎందుకో తెలుసా? స్వర్గం అంటే స్వర్గంలా ఉంటుంది నాయన, అదే నరకం అంటే హోమ్లీగా ఉంటుంది నాయన. అంతేనా స్వామీజీ? అంతే, ఇది కూడా చూడండి నాయన. ఏమండోయ్, ఇది కొంచెం టేస్ట్ చూడండి. ఇంత చేదుగా ఉంది. ఉంటుంది ఎందుకుండదు. పక్కింటి షాల్ని మొన్న మామిడికాయ పప్పు చేస్తే లొట్టలేసుకుంటూ తిన్నారు. నేను మామిడాకుల పప్పు చేస్తే పొడుచుకొచ్చేసింది మీకు. ఏంటేంటి మామిడాకులతో పప్ప? వామ్మో! దీన్ని బట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, అర్థం కాకపోతే నార్వేజియన్ బీటూలో లాగా తెగ చదివేయకుండా ఇంట్లో భార్య ఉందని గుర్తించి ఆమె నవ్వితే నవ్వి కొడితే కొట్టించుకుని తిడితే తిట్టించుకున్నవాడే ధన్యుడు, గిల్లితే గిల్లించుకున్నవాడే హస్బెండు. నువ్వు ఉండు నాయన, తేడా వస్తే హస్బెండ్ బెండ్ తీయను ఇప్పుడు కొత్త ట్రెండ్ నాయన. ఈ విషయం గురించి ఒక మలయాళీ కవి ఏమన్నాడో తెలుసా? పక్క రాష్ట్రాల్లో కవులు ఏమంటే మనకేంటి నాయన, అవన్నీ పట్టించుకోకుండా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి, మన కాపురాలు మనమే చక్కదిద్దుకోవాలి నాయన. స్వామీజీ, అసలు లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్ ఉన్న తేడా చెప్పండి. మంచి ప్రశ్న వేశావు నాయన. ఫస్ట్ కేసులో ఒక ఆమె ప్రేమతో ఒక టీషర్ట్ ఉతుకుతుంది, చాలా ప్రేమతో ఉతుకుతుంది. ఎంత ప్రేమతో ఉతుకుతుంది అంటే అంత ప్రేమతో ఉతుకుతుంది. కాస్త ఎక్కువ ప్రేమతో ఉతకడం వల్ల ఆ టీషర్ట్ చిరిగిపోయింది. రెండో కేసులో వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల ఒక ఆమె టీషర్ట్ ఉతుకుతుంది. ఎలా ఉతుకుతుంది అంటే అలా ఉతుకుతుంది. అది కాస్త ఎక్కువసేపు ఉతకడం వల్ల ఆ టీషర్ట్ కూడా చిరిగిపోయింది. ఈ రెండు సందర్భాల్లో ఏం కామన్ నాయనా? నేను అనుకున్నాను నాయన మీరు ఇలా చెప్తారని. మిమ్మల్ని మీరు బాగానే ఊహించుకున్నారు కానీ ఉతకడం ఏంటి? ఉతకడం ఒక్కటే కామన్ నాయన ఇక్కడ. అందుకే ఉతికితే ఉతికించుకోవాలి కానీ అంటే అనడానికి నోరు, అన్నాక కాళ్ళు చేతులు కూడా ఉంటాయో ఉండవో తెలియదు నాయన. అందుకే ఉగాది పచ్చడి మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చింది. జీవితం అనేది ఉగాది రోజున మనం తినే ఉగాది పచ్చడిగా అన్ని రుచులు కలిపి సమ్మేళనం నాయన. ఉగాది మన తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభం. ఈ రోజున మనం తయారు చేసే ప్రత్యేక వంటకం ఉగాది పచ్చడి నాయన. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. అవి తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరును. బెల్లం తీపిని సూచిస్తుంది, అంటే జీవితంలో వచ్చే చిన్న చిన్న ఆనందాలన్నమాట. వేప పువ్వుల చేదు మనకు వచ్చే బాధలు, కష్టాలను జ్ఞాపకం తెప్పిస్తుంది. చింతపండు పులుపు జీవితంలో మనకు వచ్చే సవాళ్ళను సూచిస్తుంది నాయన. కారం కోపం, ఉత్సాహం, ధైర్యాన్ని తెలియజేస్తుంది. అలాగే ఉప్పు జీవితానికి అవసరమైన సమతుల్యతను అంది నాయన. మామిడి వగరు ఉందే అది అనుకోని అనుభవాలకు ఆడవారు. ఈ 6 రుచులు 6 అనుభవాలు, ఇదే జీవితం నాయన. అన్ని రుచులను సమానంగా స్వీకరించడమే జీవిత పరమార్థం నాయన. ఈ నూతన సంవత్సరం
భార్యాభర్తల సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా సంసారాన్ని నడపాలని, ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో అంతే ఆహ్లాదంగా ఈ పండుగ జరపాలని ఆశీర్వదిస్తున్నాను. తథాస్తు తథాస్తు తథాస్తు. ప్రేక్షకులందరికీ